నేడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. కానూరులో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ పీసీసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నేడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరవుతారో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం మనం గన్నవరం విమానాశ్రయంలో ఉన్నాం. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తుంటే ఈ స్థాయిలో ఎక్కడా కూడా వచ్చిన కార్యకర్తలు సందడి చేసిన దాఖలాలు లేవు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ప్రజల్లో ఆమెకున్న అభిమానం కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఈ నేపథ్యంలో మరీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కేడర్ కూడా కొంత జోష్ వచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంది. దీంతో ఈ మొత్తం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ కండవాళ్ళతో కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 11 గంటలకు ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా ఆహ్వాన కళ్యాణ మండపం చేరుకుంటారు. మేడం చెప్పండి, ఈరోజు మేడం గారు షెడ్యూల్ ఏంటి? ఎందుకంటే షర్మిల గారు రాకతో మీకు జోష్ కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు చేసిన వారందరూ కూడా సీనియర్ నాయకుడిగా గౌరవించారు తప్ప క్రేజ్ అయితే అభిమానులు తక్కువ ఉందని చెప్పి ఇప్పుడు షర్మిల రాకతో ఎలా ఉండబోతుంది? ఈరోజు షెడ్యూల్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కాదండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ముఖ్యంగా మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ జోష్ అనేది మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే మీకు కనిపిస్తూ ఉంది. ఆ వాతావరణం ఎంత ఉత్సాహంగా అందరూ పాల్గొంటూ ఉన్నారనేది ఆ 3 రంగులతో విమానాశ్రయం నుంచి కూడా ఆహ్వానం కళ్యాణ వేదిక వరకు కూడా చాలా అందంగా విజయవాడ నగరం అంతా కూడా అలంకరించబడింది. కాంగ్రెస్ జెండాలతో పెద్ద ఎత్తున భారీగా అందరం కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. షర్మిల గారిని ఆశీర్వదించబోతా ఉన్నారు పెద్దలందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవ్వాలి. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అనేది ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తేనే జరుగుతుందనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ ఆ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదో, లేదంటే గనక ఆ రోజున విన్నాను చూస్తున్నాను అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఏమీ వినపడకుండా చూడకుండా తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుని ఉన్నాడు. కానీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసి కాంగ్రెస్ పైన బురద జల్లి తప్పుడు అబద్ధాలతో ప్రచారం చేసుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవాలు. వాస్తవం ఇది. రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ప్రేమ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి. మా కుటుంబం పట్ల వాళ్ళు చాలా అభిమానంతో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా వాళ్ళు అజెండాగా పెట్టుకున్నారన్న సందేశాన్ని చాలా స్పష్టంగా షర్మిల గారు ఇవ్వబోతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంది? అన్న వదిలిన బాణం అని చెప్పి ఒకప్పుడు పాదయాత్ర చేసి ప్రచారం చేయించుకుని వైసీపీ విజయానికి కీలక పాత్ర పోషించిన షర్మిల గారిని ఈరోజు మీ వైపు బాణాన్ని మీ వైపు తిప్పుకుని ఎక్కువ పెట్టే పరిస్థితి ఉందంటున్నారు. ఎంతవరకు? కన్న తల్లి చెల్లిని కూడా వాడుకుని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి మీకు ప్రజలకు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పాడో, మరి జైల్లో ఉన్నప్పుడు నడుం బిగించి షర్మిల గారు రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేసి ఆ వైసీపీ క్యాడర్కి మొత్తం కూడా ఉత్సాహాన్ని కలిగించి మద్దతుగా నిలబడి ఈ రోజున అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది ఆవిడ. ఎంత పట్టుదల గల మహిళ అంటే ఆవిడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలన్నిటిపైన కూడా ఆవిడ గొంతెత్తి మాట్లాడటం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అటువంటి మహిళని ఈ రోజున పట్టించుకోకుండా వదిలేస్తే అన్యాయం జరిగిందనేది ప్రజలకు అర్థమైంది. అందుకే కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం. మరొక ముఖ్యమైన విషయం చాలా స్పష్టంగా చెప్పారు షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తాడు, నిలబెడతాడు అని చెప్పి ఆవిడ సహకరించడం జరిగింది. కానీ అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి రుజువైపోయింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి తాజా మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కూడా
ఇక్కడికి ఇప్పటికే విమానాశ్రయం చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. షర్మిల గారికి గౌరవంగా స్వాగతం పలికేందుకు కూడా సార్ ఎలా ఉండబోతుంది ఈరోజు మీటింగ్ సంబంధించి కాబట్టి ఇంతవరకు పార్టీ కోసం త్యాగం చేసిన పరిస్థితి మీరు ఇప్పుడు ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా చాలా బాగుంటుందని భావిస్తున్నాను. గడిచిన 14 నెలలుగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడంలో మండల స్థాయి నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వరకు కూడా ఒక నిర్మాణం చేశాము. సో పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఈ రాష్ట్రంలో వారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి పథకాలు కానీ, ఇవన్నీ డెఫినెట్గా షర్మిల గారు రావడంతో మాకు ఉపయోగపడతాయి. హైకమాండ్ డిస్కస్ చేసినప్పుడు కూడా నేను ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం నేను చెప్పాను, అంతకుముందే చెప్పాను, నాకు పెద్ద పదవులు అనేటువంటి పెద్ద ఇష్యూ కాదు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. అవన్నీ ఆలోచించుకున్న తర్వాత అవన్నీ చేస్తాం. అంటే భవిష్యత్ కార్యాచరణ రూట్ మ్యాప్ ఇస్తామని ఏఐసీసీ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న సగం మంది నాయకులు మీతో కలిసి పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నడిచిన నాయకులే ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కూడా మీ వైపు గతంలో మీరు పీసీసీ అధ్యక్షులు కూడా చెప్పారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎట్లా ఉంది, చర్చలు ఎలా ఉంది? సో ఈరోజు షర్మిల గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత 4 గంటలకి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టారు. దాంట్లో అన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఎనీ అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే వారు అనౌన్స్ చేస్తారు. నాతోటి టచ్లో ఉన్నటువంటి మాట వాస్తవం, వారితోటి టచ్లో ఉన్నారు. మీరిద్దరం కోఆర్డినేట్ చేసుకుని పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులతోటి హైకమాండ్ తోటి కూడా టచ్లో ఉన్నారు. అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆవిడ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ మై పార్ట్. ఈరోజు నేను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు రిలీవ్ అవుతున్నాను కాబట్టి చెప్పడం అనేటువంటి గౌరవం కాదు. పార్టీ అధ్యక్షురాలుగా నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ అన్ని కూడా వారే చేస్తారు. ఈరోజు ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే పూర్తిగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సందడి నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈ షర్మిల రాకతో పాటు మొత్తం గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. మళ్ళీ వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని, తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీలకు వారందరూ రావడం ద్వారా వైసీపీ పత్రమై కాంగ్రెస్ మళ్ళీ అధికారులకు రావడం ఖాయంగా భావిస్తారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. త్వరలోనే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల ప్రకటిస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించి అందులో తన ఉద్దేశాలు ఆలోచనలు కూడా చెప్పడం ద్వారా క్యాడర్కి కావచ్చు, నాయకులకు కావచ్చు రూట్ మ్యాప్ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఎయిర్పోర్ట్లో మొత్తం కాంగ్రెస్ నేతల అందరితో కోలాహలంగా మారిన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రైట్.